మనము ఈ భూమి మీదకి ఒక సంకల్పంతో వచ్చాం. ఒకటి నిర్ణయించుకున్నాం. నేను కరుణ అనేది ఈ జీవితంలో అనుభవం పొందాలనుకుంటున్నాను. ఇప్పుడు వెలుతురు చూడాలనంటే ఏం చేయాలండి? చీకటిలోనే వెలుతురు కనిపిస్తుంది. వెళ్లి సూర్యుడు ముందర బయట కూర్చొని నేను ఇన్ని 100 దీపాలు, 1000 దీపాలు వెలిగిస్తే, బావుందిలే అంటారు. కానీ అదే రాత్రి పూట వెలిగిస్తే అప్పుడు ఎంత బావుందో! ఎంత చక్కగా కనిపిస్తోందో స్పష్టంగా. ఈ వెలుగు ఇప్పుడు అవసరం కదా! అనిపిస్తుంది. అలానే కరుణ అనేది నేను అనుభవం పొందడానికి వచ్చాను అనంటే, మరి నా చుట్టూరా ఏముండాలి? కరుణ కానిదంతా ఉంటుంది. మరి జీవితంలో ఎప్పుడైతే ఛాలెంజెస్ వస్తాయో, అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన జీవితంలో ఏవైతే నెగెటివ్ అంశాలన్నీ కనిపిస్తున్నాయో, దానికి ఆపోజిట్‌ది నేను నేర్చుకోవడానికి ఈ జీవితంలో వచ్చాను. ఇది సులువైన పద్ధతి. మన జీవిత ధ్యేయం ఏంటి అని తెలుసుకోవాలనంటే, మీ చుట్టూరా మీకెక్కువగా ఏమనిపిస్తూ ఉంటుంది? నన్నెవ్వరు ప్రేమించరు. ఎప్పుడు నేను ప్రేమించే వాళ్ళందరూ దూరం అయిపోతారు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. నేనెంత ప్రేమనిచ్చినా నాకు తిరిగి నేను ఎప్పుడు ప్రేమను పొందను అనిపిస్తుందా? అయితే మీ లోపల మీరు ప్రేమని పొందడం కోసం, మీ లోపలున్న ప్రేమని బయటికి తీసుకురావడం కోసం మీరు ఇటువంటి సన్నివేశాలు చేసుకున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు.